ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ప్రియులు ఇమాన్యుయల్ డేవిడ్ గారు ఒక పాట పాడతారు. ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నుంచి, రాజమంగళం నుంచి వచ్చినటువంటి పాస్టర్ ఇమాన్యుయల్ డేవిడ్ గారిని మా మధ్యకి వచ్చి ఒక పాట పాడి దేవుని మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తోత్రములు. మరి ఇక్కడ ఈ ఒక గొప్ప సైనికులు అని చెప్పాలి. పేషెంట్స్ మీరందరూ కూడా మరి యుద్ధం చేస్తున్నారు. అపవాదితో యుద్ధం చేసి యేసు నామముని మహింపరచుటకు మిమ్మల్ని పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఇది మిమ్మల్ని చూడడం మాకు ఎంతో గొప్ప సంతోషం. మరి ఈ జీత్ బుయన్ ఈ బిడ్డ కొరకు మేము కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎవ్రీ వీక్ వి ప్రే ఫర్ యూ, ఎస్పెషలీ ఫర్ ద బాయ్. నిజంగా మరి హియరింగ్ యువర్ టెస్టిమనీ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఫర్ అస్. మరి ఈ సాక్ష్యం వినడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మనల్ని స్వస్థపరచుటకు మరి రక్షించుటకే యేసు ప్రభు ఈ భూమిలో జన్మించాడని, నీతి సూర్యుడు ఉద్భవించెనుగా నీతి లేని మన కొరకు ఆయన ఉద్భవించాడు అన్న పాట పాడి మరి దేవుని మహింపరుస్తాం. ప్రభు నిత్యదించగా నీతి లేని ప్రాచలాగై ఉద్భవించగా నీతి సూర్యుడు ప్రభు ఉద్భవించగా నీతి లేని ప్రాచలాగై ఉద్భవించగా నీతి సూర్యుడు ప్రభు ఉద్భవించగా నీతి లేని ప్రాచలాగై ఉద్భవించగా నీతి సూర్యుడు ప్రభు ఉద్భవించగా నీతి
నీతి సూర్యుడు ప్రభు ఉద్భవించగా, నీతి లేని ప్రజలకై ఉద్భవించగా, నీతి సూర్యుడు ప్రభు ఉద్భవించగా, నీతి లేని ప్రజలకై ఉద్భవించగా. మనకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును గురించి చక్కని పాట పాడి వినిపించారు. యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో జన్మించు, అదే కదా మనకు కావాలి. పశువుల పాక వంటి మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు అది ఒక ఆలయంగా మారిపోతుంది. ఎంతో అర్థవంతమైనటువంటి పాట, చక్కని స్వరంతో పాడినటువంటి ఇమానియల్ డేవిడ్ గారికి మా హృదయపూర్వక వందనాలు, వారి టీంకి మా శుభాభివందనాలు. ఇప్పుడు మనం